బతుకమ్మ, దసరా ఈ 2 మస్తు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటాం కదా! ఇప్పటికే చాలామంది షాపింగ్ హడావిడిలో ఈ పండగకి ఏ కలెక్షన్ ఎక్కడ బావుంటదని సెర్చింగ్‌లో ఉన్నారు కదా! సో, అందుకని మీ అందరి కోసం ఒక చిన్న వీడియో చేయడానికి నేను వచ్చేసాననమాట. ఇది శిల్పారంలో. ఈసారి మనం పండగ ఎందుకు హ్యాండ్లూమ్ వీవర్స్‌ని హెల్ప్ చేయడానికి చేయొద్దు అని నాకు అనిపించింది. సో, అందుకనే ప్రత్యేకంగా శిల్పారంలో మనం జరుపుకునే బతుకమ్మ అండ్ దసరా సంబరాల కోసం ఎక్కడెక్కడి నుంచో హ్యాండ్లూమ్స్ అండ్ నంబర్ ఆఫ్ కలెక్షన్స్ కూడా వచ్చినాయి. అయితే హ్యాండ్లూమ్ అనేసరికి మనకి తెలంగాణ నుంచో ఏపీ నుంచో అని అనుకుంటారు కదా, అది కానే కాదు. ఈసారి పండగకి మనం చాలా స్పెషల్గా ఉండడానికి ఇట్లాంటి కలెక్షన్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ హైదరాబాద్లో దొరకని కలెక్షన్స్ అండ్ ప్రత్యేకంగా శిల్పారంలో కొలువుదీరిన కలెక్షన్స్ ఏందనేది మీకు ఒకసారి చూపిస్తా పదండి. నేనైతే మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్ అంటున్నా. సో ఒకసారి మాట్లాడదాం. हम तो इधर दशहरा और बतकमा बहुत धूमधाम से मनाते हैं. आप उधर महाराष्ट्र में कौन सा फेस्टिवल बहुत धूमधाम से मनाते हैं? दिवाली वहाँ पर हम बहुत धूमधाम से मनाते हैं। वहाँ पर सब कास्ट के आते हैं। दिवाली मतलब पटाखे वगैरह सब बहुत ज़ोरों शोरों से मनाते हैं वहाँ पर। उसमें जो है तो हमारा पैठनी का प्रोडक्ट है, साड़ी है। उस जो है तो हर घर में हमारे महाराष्ट्र में एक ऐसा ट्रेडिशन है, अगर उनके पास पैठनी नहीं है तो वो मतलब उनका घर पूरी तरीके से कंप्लीट नहीं रहता है। हर जो भी शादी रहती है उसके अंदर पैठनी देना कंपलसरी रहता है। उसमें मतलब एक ट्रेडिशनल बन गया है जो जनरल दुल्हन को देना पड़ता है। पैठनी एक ऐसी मतलब खासियत इसकी ऐसी रहती है कि वो पीढ़ियों से चलती हुई आती है। मतलब पहले दादी लेते हैं, फिर उसको दादी जो है तो उनकी बेटी को, पोतरी को या फिर बेटी को देते हैं। ऐसा फिर उनके जनरेशन टू जनरेशन चलते रहती है ये। वैसे भी पीढ़ी में वैसे साड़ी देने का भी ट्रेडिशन है जी। जो दादी ने साड़ी पहना है वो उनके बेटी को देंगे या फिर उनके पोतरी को देंगे। ऐसा मतलब जनरेशन बाय जनरेशन पैठनी साड़ी चलती रहती है आगे जी। సో నేను చెప్పేది ఏంటి అంటే చాలా మందికి హిందీ వచ్చిన వాళ్ళకి అర్థమై ఉంటుంది అండ్ రాని వాళ్ళ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు దివాళీ చాలా ఘనంగా చేసుకుంటారంట అండ్ అక్కడ ప్రతి ఇంట్లో పైతానీ శారీ ఖచ్చితంగా కడతారంట. సో ఇప్పుడు మనకు తెలిసింది కదా, పైతానీ బార్డర్ వచ్చింది కావచ్చు, లేదంటే ఈవెన్ ఆఫ్ శారీస్లో అండ్ శారీస్లో చాలా ట్రెండీగా మారింది పైతానీ శారీస్ అనేది. సో అట్లాంటి శారీ స్టాల్కి నేను వచ్చేసిన. మరి కాస్ట్ ఎట్లా ఉంటుంది అండ్ ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి, అసలు పైతానీ శారీకి ఎందుకు ఇంత రేటు పెట్టాలి, ఇట్లాంటి ముచ్చట్లు కూడా తెలుసుకుందాం. సో पैतानी साड़ी हम लोग अभी पूरा शॉप में वही दिख रहे क्योंकि आपका स्पेशल वही है. सो कॉस्ट क्या है इसका? कॉस्ट मेरे पास प्योर सिल्क के अंदर है 15,000 से स्टार्ट है। इसके अंदर एक 15,000 की जो साड़ी है वो सबसे ट्रेडिशनल और सबसे बेसिक साड़ी रहती है। अभी मेरे पास अवेलेबल है 25,000 से यहाँ पर अवेलेबल है। सिंगल मुनिया के अंदर साड़ी अवेलेबल है अभी मेरे पास, और उसके अंदर 1.5 लाख तक साड़ी अवेलेबल है अभी यहाँ पर। लास्ट प्राइस क्या है आपके? 1,50,000 లాస్ట్ ప్రైస్. 1,50,000 పట్టు చీర కూడా మేళ కోసం తీసుకొచ్చిందంట. సో అంత కాస్ట్లీ పట్టు చీర ఎట్లుంటుంది అనేది ఒకసారి చూద్దాం. एक बार दिखाते हैं हम लोगों को 1,50,000 का साड़ी. जी मैम, ये देखिए ये पूरा बारीक वर्क है ये। इसको बनने में 6 मंथ्स का टाइम लगा है पूरा। एक साड़ी बनने के लिए 6 मंथ्स लगा है पूरा। इसको एक सिंगल थ्रेड से वीव रहता है ये पूरा एक थ्रेड इसका इंटरलॉक रहता है। जैसा जो अभी आज के टाइम पे जो साड़ी बन रही है, मशीन की साड़ी बन रही है, उसका अगर आप एक थ्रेड खींचेंगे तो पूरा डिज़ाइन निकल जाता है। इसका वैसा नहीं रहता है। इसका आपको बैक साइड से भी सेम दिखेगा और फ्रंट से भी सेम दिखेंगे। जैसा फ्रंट से वैसा बैक से। ఓకే. जी సో ఈ 1,50,000 అంట ఈ సారీ. పైతానీ వర్క్ అండ్ గ్రీన్ అండ్ గోల్డ్ వర్క్తో ఉంది. అసలు ఎందుకు ఇంత కాస్ట్ అని అంటే థ్రెడ్ వర్క్ దీనిపైన ఏదైతే చేసిరో, సో ఇది ఇంటర్లాక్తో చేస్తారట. సో ఫ్రంట్ ఇది మనం చూస్తున్నాం, బ్యాక్ సైడ్ కూడా అట్లనే ఉంటుంది అంటున్నారు. సో ఇది నిజంగానే అట్లే ఉంది. హ్యాస్టీస్ ఫ్రంట్ డిజైన్ ఎట్లా ఉందో బ్యాక్ హ్యాస్టీస్ సేమ్ అట్లే ఉంది. సో ఈ వర్క్ అంతా వీళ్ళు హ్యాండ్తో చేస్తారట. సో అందుకనే ఈ కంప్లీట్ చీర చేయాలి, ఇంత వర్క్తో చేయాలి, నెంబర్ ఆఫ్ కలర్స్తో చేయాలంటే దాదాపు ఇలాగ 6 నెలల టైం పడుతుంది అనమాట. సో కేవలం 1,50,000 చీరైనా లేదంటే నార్మల్గా ఏదైనా తీసుకోవడానికి లేదా అనుకుంటే వాళ్ళ కోసం కూడా ఉంది 15,000 అండ్ ఇంకా తక్కువ కావాలంటే ఒక 8,000 నుంచి కూడా చీరలు స్టార్ట్ అయినాయి. సో ఇది మహారాష్ట్ర కలెక్షన్ స్పెషల్గా మన దసరా బతుకమ్మ సీజన్ కోసం. సో మిగతా రాష్ట్రాల వాళ్ళు ఏమేమి కలెక్షన్ తెచ్చారో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం.
మహారాష్ట్ర స్టాల్ దగ్గర నుంచి నేను బనారస్ సిల్క్ స్టాల్ దగ్గరకు వచ్చేసిన. సో మనకైతే అందరికీ ఫెమిలియరే బనారస్ అనేది. సో బనారస్ క్లాత్ కావచ్చు, ఫ్యాబ్రిక్ కావచ్చు, అండ్ శారీస్ కావచ్చు, ఈ మధ్య కాలంలో వచ్చే ఆఫ్ శారీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫెమిలియరే కదా. అండ్ అంత ఫెమిలియర్ ఉండే బనారస్ ప్యూర్ ప్లేస్ నుంచి తెచ్చిన ప్యూర్ బనారస్ సిల్క్ అసలుకి ఎట్లా ఉంటుంది అండ్ దాని కాస్ట్ ఎట్లుంటుంది, ఒరిజినల్ బనారస్ ఎట్లుంటుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో अभी बनारस के बारे में बात कर रहे हैं हम लोग. तो इधर तो बनारस में भी बहुत सारा डुप्लीकेट आ रहे हैं, पर कस्टमर जो है प्योर बनारस को कैसे आइडेंटिफाई करना? ये बनारस का हमारा फेमस चीज़ है, ये तो देखने से ही समझ में आता है और कोई बना नहीं सकता ऐसा. हमारा ये देखिए, हमको इसी काम के ऊपर राष्ट्रपति पुरस्कार मिला है. ये देखिए प्रणब मुखर्जी के हाथों नेशनल अवार्ड मिला 2011 में हमको. और ये देखिए काम देखिए, ये बनारस का फेमस चीज़ है. इसको साटन सिल्क बोलते हैं. और एक ये है देखिए, इसको कतान सिल्क बोलते हैं. ये कतान, ये पूरा खड्डी का बना हुआ है और प्योर 100% प्योर सिल्क होता है. और इसकी जरी जो लगाई जाती है ये वाटर जरी होती है, ख़राब नहीं होती. हाँ, और बनारस का देखिए ये फेमस आइटम है, खड्डी जरी इसको बोलते हैं. देखिए ये होता है ना, जॉर्जेट भी आप लोग बोलते हैं इसको, लेकिन इसका ओरिजिनल नाम खड्डी जरी है. खड्डी जॉर्जेट. ये देखिए, ये भी खड्डी जॉर्जेट है. ये पूरा हैंड वीविंग है. इसको बैक साइड से देखिएगा तो इसको लॉकिंग कढ़ाई भी बोलते हैं. कटिंग नहीं होता है, ये पूरा हैंड वीविंग है, पूरा फुल हैंड वीविंग. ये देखिए, ये पूरा हाथ का काम है पूरा साड़ी में. ये डाई भी हो सकता है. वॉशेबल है? नहीं, ये ओनली ड्राई वॉश चलेगा? हाँ, ड्राई वॉश क्या, ये ड्राई क्लीनिंग है. पूरा सिल्क है ना, तो सिल्क ड्राई क्लीनिंग होता है. और कॉटन सिल्क जो होता है वो होम वॉश हो सकता है. तो इसमें कम रेंज में भी आता है. जैसे आप बोले कि कम रेंज बोल के, कम रेंज किधर से स्टार्ट होता? कम रेंज देखिए 35 का है, ये 35 का है. ऐसे ये 2000 का है. ऐसे ये कम रेंज में होता है. ये बनारस का है और कहीं ये नहीं बनता, सिर्फ बनारस में ही ये ट्रेडिशनल चीज़ है. डिफरेंट वेराइटी ऑफ क्लॉथ दिखा रहे हम लोग. So, कौन कौन सा बनारस वेराइटी से और महंगा का कौन सा है? बनारस का ये महंगा बनारस में कतान है और उसमें जो वर्क होता है उसका पैसा होता है. जैसे सिल्वर जरी किसी में लगा हुआ है तो वो 1 लाख का हो जाएगा. और ये जरी है सिल्वर जरी का, इसके ऊपर पानी होता है तो ये ऐसे ऐसे करके अलग अलग रेट सबका है. 20,000 15,000 में आपको रियल बनारस मिलेगा प्योर सिल्क के साथ. और कॉटन सिल्क के साथ रहेगा ये 2000 3000 1500 में कॉटन सिल्क मिलेगा. సో అదనమాట బనారస్ స్పెషల్. సో ఇన్ని రోజులు మనం బనారస్ చీరలు, బనారస్ డ్రెస్సెస్ అని అనుకుంటాం, అండ్ దానిపైన క్లాత్ అనే బనారస్ అని అనుకుంటారు, కానీ అది కాదంట. సో వీళ్ళు ఇప్పుడు ఇగో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మామిడి పిందె లాంటి ఒక డిజైన్ కావచ్చు, అండ్ దీనికి సంబంధించిన ఒక బార్డర్ వేసారు కదా, అండ్ దాంతోపాటు ఇట్లా పువ్వులు తీగలతో ఉండే డిజైన్స్ స్పెసిఫిక్గా మనకి బనారస్ పైనే చేస్తారట. అండ్ దాంతోపాటు ఈ వర్క్ అంతా కూడా బనారస్ ఊర్లో ఒక ఊరు మొత్తం కూడా ఇదే వర్క్లో ఉంటుందట. ఇంకా ఇప్పుడు ఈయనతో మాట్లాడిన తర్వాత నాకు ఆ డిజైన్తో అర్థమైంది ఏంటంటే, అక్కడ ఊర్లో ఎవరు ఎంత చదువుకున్నా కూడా ఖచ్చితంగా ఈ వర్క్ నేర్చుకుంటేనే వాళ్ళకు ఊర్లో ఒక విలువ అనేది ఉంటుందంట. అండ్ అందుకనే చాలా మంది ఈ వర్క్ పైనే నేషనల్ అవార్డ్ అందుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఇది బనారస్ స్టోరీ. అండ్ ఇప్పటివరకు స్టోరీ చెప్పడం కాదు, ఇప్పటివరకు నేను చూపించిన చీరలు కూడా చూసుంటారు కదా. అండ్ ఇక్కడ ఈ స్టాల్లో మీకు కావాలి అని అనుకుంటే 2000 నుంచి 2500 దగ్గర నుంచి, అండ్ ప్యూర్ బనారస్ సిల్క్ పైన బనారస్ వర్క్ ఎలిగెంట్గా ఉండాలి అని అనుకుంటే 20,000 పెట్టాల్సిందే అనమాట. సో ఇట్లా ఎవరి రేంజ్లో ఉండేవి వాళ్ళు తీసుకునేటట్టు, లేదంటే ఎవరి బడ్జెట్లో ఉండేవి వాళ్ళు తీసుకునేటట్టు నంబర్ ఆఫ్ బనారస్ కలెక్షన్ ప్రత్యేకంగా బనారస్ నుంచి అయితే ఇక్కడికి వచ్చేసింది అనమాట. సో ఇక్కడ బనారస్లో ఎటువంటి డూప్లికేట్ ఉండదు, అండ్ ప్యూర్ ఒరిజినల్ బనారస్ ఎవరైనా కావాలని అనుకుంటే బనారస్ స్టాల్ని విజిట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు భాగల్పూర్, సో అక్కడి నుంచి వచ్చిన స్టాల్ దగ్గరనే ఉన్నాను అనమాట. ఇప్పటివరకు మనం చూసినా కాస్త కాస్ట్ ఎక్కువనే, అండ్ తీసుకోవాలి దసరాకి అని అనుకునే వాళ్ళైతే కొనుక్కుంటుంటారు. అయితే ఇక్కడ నేను చూపించేవి చాలా తక్కువ కాస్ట్లు, 1000 రూపాయలు, 1500, 2000 లోపు కూడా హ్యాండ్లూమ్స్ ఉన్నాయి.
సో ఆ స్టాల్ ఏందో ఇప్పుడు మీకు కూడా చూపిస్తా. సో ఇది చూస్తున్నాం కదా, ఇదంతా కూడా కంప్లీట్ హ్యాండ్లూమ్కి సంబంధించిన స్టాల్. అండ్ ఈ ప్రింటింగ్ అంతా కూడా మధుబని ఆర్ట్ అంటారనమాట. ప్రత్యేకంగా ట్రైబ్ ఆర్ట్ అని కూడా దీనికి పేరు. సో ఇదేంటంటే కంప్లీట్గా ట్రైబ్స్కి సంబంధించిన ఒక ఆర్ట్ అండ్ ఆ కల్చర్ని అనేది చూపిస్తుంటారు. అండ్ మధుబనికి సంబంధించిన ఆర్ట్ కూడా వీటిపైన వేస్తూ ఉంటుంటారు అనమాట. సో ఒక్కసారి మరి కాస్ట్కి సంబంధించి అండ్ కలర్స్కి సంబంధించి అండ్ ఫెస్టివల్ కలెక్షన్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. అండ్ ఇక్కడ వీళ్ళు యూజ్ చేసే సిల్క్ చాలా 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 లైట్ వెయిటెడ్గా ఉంటుంది. అండ్ చూడడానికి చాలా హెవీ డిజైన్స్ దానిపైన కనిపిస్తాయి. కానీ ఒక్కసారి మనం శారీ పట్టుకొని చూస్తే మనకి దాని వెయిట్ చూస్తేనే అర్థమవుతుంది. చాలా అంటే చాలా लाइट वेटेड ఉంటుంది అనమాట. क्या क्या लाए फेस्टिवल के लिए? मधुबनी साड़ीस है, हैंडमेड साड़ीस है और सिल्क का सारा वैरायटी है. जैसे तसर सिल्क में है, कॉटन सिल्क है, लीलन सिल्क है और भी बहुत सारा प्योर कॉटन का भी साड़ीस है हमारे पास. ये डिस्चार्ज प्रिंट वगैरह में, बाटिक प्रिंट में है और विविंग डिज़ाइन वगैरह में. जैसे ये तसर देसी तसर साड़ी हो गया, ये हैंडमेड साड़ीस हो गया. ये इसी तरीके से पूरा हाथ का काम से साड़ी बनाया हुआ है पूरा. ये 1000 से स्टार्टिंग है, 6000, 7000, 8000 ऐसा तक हमारे पास साड़ीस है. साड़ी के लिए बताया, ड्रेस सूट्स और चुन्नीस भी ला लिए आप. ड्रेस सूट्स कैसे है? ड्रेस के लिए 1200 स्टार्टिंग प्राइस 1000 से स्टार्ट है, 1500. और भी प्योर सिल्क का दुपट्टा है हमारे पास, रेशम सिल्क का, वो है 1500 से दुपट्टे का स्टार्टिंग प्राइस है. वो सारा हमारे पास अवेलेबल है. भागलपुर का सारा कलेक्शन हमारे पास अवेलेबल है. भागलपुर का स्पेशल क्या है? स्पेशल मधुबनी साड़ीस होता है मैडम. वो मधुबनी हैंड पेंटिंग साड़ीस है, वो हमारे पास है. मधुबनी साड़ीस, जैसे ये मधुबनी साड़ीस है, ये हमारा उधर का जो है मधुबनी आर्ट एक कला है. बस इसी पर सारा जो है सूट पर, साड़ी पर, इसी तरीके से दुपट्टे पर मधुबनी आर्ट हमारा फेमस है बिहार का. సో ఇదంతా బీహార్ స్టాల్స్ గురించి ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు, ఆల్రెడీ చెప్పేశారు కదా. దానికి సంబంధించిన కాస్ట్ అండ్ శారీస్ కలెక్షన్స్ ఏమేమి తెచ్చారు అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఏంది, ఫ్యాబ్రిక్స్ ఏంది. అండ్ ఇక్కడ ఈ స్టాల్లో ఇంకో స్పెషల్ ఏంటంటే చాలామంది మల్టీ కలర్స్ చున్నీస్ కావాలి అనుకోవడం అండ్ దాంతోపాటు అది హ్యాండ్లూమ్ చున్నీలు కావాలి అనుకునే వాళ్ళకి, ఐ మీన్ దుపట్టాస్. సో అట్లాంటి దుపట్టాస్ కూడా ఇక్కడ ఈ స్టాల్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ హ్యాండ్లూమ్ దుపట్టా అసలు ఇమాజినేషన్ కూడా మనకు అందది. వాటి కాస్ట్ ఓన్లీ 200 రూపీస్ అండ్ 250 రూపీస్. సో ఈ కాస్ట్లో ఇక్కడ దుపట్టాస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా కావాలి అనుకునే వాళ్ళు ఈ స్టాల్ విజిట్ చేయొచ్చు అనమాట. సో ఇది బీహార్ భాగల్పూర్ నుంచి వచ్చిన మధుబని ఆర్ట్కి సంబంధించిన స్టాల్.